Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ యూనిట్ 3 ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 3 వీడియో అండి ఇది. నేను పార్ట్ 2 వీడియో చేశాను, వెళ్ళి చూడండి. 6th క్వశ్చన్ అండి. నేను పార్ట్ 2 వీడియోలో 5th క్వశ్చన్ వరకు ఆపేశాను. ఇది 6th క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏంటి 6th క్వశ్చన్ అనేది? ఫైండ్ ద ఎన్వలప్ ఆఫ్ ది కర్వ్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఆల్ఫా ఈజ్ ద పారామీటర్. ఓకే, ఇక్కడ ఎన్వలప్ ఆఫ్ ద కర్వ్, దీని యొక్క ఎన్వలప్ కనుక్కోమంటుంది మనల్ని. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి అంటే, ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా వాల్యూస్ కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎన్వలప్ ఆఫ్ ద కర్వ్ అనేది వస్తుంది. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. గివెన్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. దీనికి ఈక్వేషన్ నెంబర్ 1ని ఇవ్వండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా. ఆల్ఫాతోని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే, మనం ఇవి డిఫరెన్షియేటింగ్ చేస్తే సైన్ ఆల్ఫాను కాస్ ఆల్ఫా వాల్యూస్ మనకు వస్తాయి. వచ్చిన తర్వాత ఆ వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ చూడండి, డి బై డి ఆల్ఫా ఇంటూ ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ డి బై డి ఆల్ఫాని ఎక్స్ స్క్వేర్ సైన్ ఆల్ఫాకు ప్లస్ వై స్క్వేర్ కాస్ ఆల్ఫాకు అప్లై చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. ఎందుకు 0? ఇక్కడ మనం ఆల్ఫాకి చేస్తున్నాం డిఫరెన్షియేటింగ్, ఏ స్క్వేర్కి కాదు కదా. కాబట్టి ఏ స్క్వేర్ అనేది కాన్స్టాంట్ అండి, అదే 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను. డి బై డి ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ అనేది కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను. డి బై డి ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డి ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా, ఇది ఫార్ములా అండి. ఓకే, ప్లస్ వై స్క్వేర్ డి బై డి ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే మైనస్ సైన్ ఆల్ఫా. ఇవన్నీ ఫార్ములాస్ అండి. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫార్ములాస్ని ఏం చేస్తారంటే, మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు చూసుకుంటే కొద్ది ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ వై స్క్వేర్ సైన్ ఆల్ఫాని ఇటు 0 దిక్కు పంపించేస్తే ప్లస్ వై స్క్వేర్ సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో ఈ ఎక్స్ స్క్వేర్ని ఇక్కడి నుంచి ఈ వై స్క్వేర్ని ఇటు పట్టుకొచ్చేస్తే డివైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ కాస్ ఆల్ఫాని ఇటు దిక్కు పట్టుకొచ్చేస్తే సైన్ ఆల్ఫా దిక్కు డివైడ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమైంది? ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే టాన్ ఆల్ఫా, అది ఫార్ములా. ఓకే, ఇప్పుడు టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఎక్స్ స్క్వేర్ వై బై వై స్క్వేర్ కదా. ఇక్కడ మనకు ట్రయాంగిల్ గీసుకున్నామండి. ఎందుకు ట్రయాంగిల్ అంటే సైన్ ఆల్ఫాను కాస్ ఆల్ఫా వాల్యూస్ మనకు కావాలి కాబట్టి టాన్ ఆల్ఫా మనకి ఇంత వచ్చింది. టాన్ ఆల్ఫా అంటే ఇది అపోజిట్ బై అడ్జసెంట్ కదా ఫార్ములా. ఇక్కడ అపోజిట్ ఎక్స్ స్క్వేర్, ఇది డినామినేటర్లో అడ్జసెంట్ ఇది కాబట్టి వై స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ హైపోటెన్యూస్ అండర్ రూట్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందండి, మళ్ళీ ఎక్స్ స్క్వేర్కి స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ ఉంది,
వై స్క్వేర్కి మళ్ళీ స్క్వేర్ చేస్తే వై పవర్ 4. ఓకేనా. ఇప్పుడు సైన్ ఆల్ఫా కావాలంటే ఫార్ములా ఏంటి? అపోజిట్ బై హైపర్టెన్యూస్. ఓకేనా. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ ఏంటి? ఎక్స్ స్క్వేర్. హైపర్టెన్యూస్ అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అండ్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపర్టెన్యూస్. అడ్జసెంట్ బై హైపర్టెన్యూస్. అడ్జసెంట్ అంటే వై స్క్వేర్, హైపర్టెన్యూస్ అంటే అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4. ఈ కాస్ ఆల్ఫాకి ఈక్వేషన్ నెంబర్ 3 ఇవ్వండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ని ఇంటూ ఎక్స్ స్క్వేర్ లోపలికి మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఈ వై స్క్వేర్ని ఈ వై స్క్వేర్కి లోపలికి మల్టిప్లై చేస్తే వై పవర్ 4 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకే. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ డినామినేటర్లు సేమ్ ఉన్నాయండి. చూడండి, ఈ డినామినేటర్ సేమ్ కాబట్టి కింద డినామినేటర్ ఒకటే ఇవ్వండి, ఎల్సిఎం తీయండి. అండ్ ఇక్కడ పైన ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4, ఈ అండర్ రూట్ని మనం హోల్ పవర్ 1/2 లెక్క రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. అండ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 పవర్ 1 అంటే కూడా ఇదే వస్తుంది మళ్ళీ. ఇంటూ ఈ డినామినేటర్ని పైకి పట్టుకొచ్చేస్తే ఇన్వర్స్ అవుతుందండి. ఓకేనా. అంటే ఇన్వర్స్ అంటే -1/2 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో +1/2 ఉంది కదా, పైకి పట్టుకొచ్చేస్తే -1/2 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ ఉంటే ఇక్కడ పవర్స్ని ఏం చేయాలని చెప్పాను? యాడ్ చేయాలి. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ వీ హ్యావ్ టు యాడ్ ద పవర్స్. ఓకే, ఇది గుర్తుంచుకోండి ఈ పాయింట్. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ 1 - 1/2. ఓకేనా. ఇంత 1 నుంచి 1/2 తీసేస్తే 1 + 1/2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఈ 1/2 అంటే అండర్ రూటే కదా, మళ్ళీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఈ అండర్ రూట్ అనేది మనకు క్యాన్సల్ కావాలండి. క్యాన్సల్ కావాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, నేను ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ స్క్వేర్, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఏ స్క్వేర్ పవర్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ 4. ఓకేనా, దట్ అయిపోయిందండి ప్రాబ్లం. Therefore, the required envelope of the given curve is x power 4 plus y power 4 is equals to a power 4. ఓకేనా, ఇది ఈజీ ప్రాబ్లం. ఇది ఇచ్చే అవకాశం ఉంది. లాంగ్కి ఇస్తే ఇవ్వచ్చండి ఇవి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. ఓకే, 7th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఇదిగా ఫైండ్ ద ఎవల్యూట్ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్. ఈ ఆస్ట్రాయిడ్ ప్రాబ్లం అనేది మనకు 2023 పేపర్లో, అంటే ఈ ఇయర్ పేపర్లో షార్ట్ క్వశ్చన్గా ఇచ్చాడండి. కొన్నిసార్లు షార్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చండి. ఎలా ఇస్తాడు లాంగ్ క్వశ్చన్కి? మనకు ఏ బి కలిపి ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. అంటే 2 షార్ట్ క్వశ్చన్లు ఒక లాంగ్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా అడిగే అవకాశం ఉందండి. అంటే ఈ ఇయర్ వచ్చిన షార్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్ లాంగ్ క్వశ్చన్గా ఇవ్వచ్చు. ఓకేనా, కొద్ది ఇంపార్టెంట్ అనిపించింది ఇది, అందుకే చేస్తున్నాను. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ క్యూబ్ టీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ క్యూబ్ టీటా. దీని యొక్క ఎవల్యూట్ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్ కనుక్కోవాలి మనం. ఓకేనా, ఎవల్యూట్ కనుక్కోమంటాను. గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండిటికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. ఓకేనా, మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటిది?
టు ఫైండ్ ఎవల్యూట్ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్. దాని ఫార్ములా ఏంటంటే ఇది క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై హోల్ పవర్ 2/3 ప్లస్ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత. ఇది క్వశ్చన్ మార్క్ అండి. ఆ వాల్యూ మనం కనుక్కోవాలి అంతే. ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి దీనికి. ఓకేనా. అండ్ మనకు ఇవి ఇలా ఏం కావాలి, వాల్యూస్ ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇది, దీనికి ఏ అనే ఈక్వేషన్ ఇవ్వండి. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇది, దీనికి బి అనే ఈక్వేషన్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలంటే మనం y1 వాల్యూ y2 వాల్యూ y1 వాల్యూ y2 వాల్యూ అనుకోవాలి. y1కి ఫార్ములా ఏంటండి, ఇక్కడ y1కి ఫార్ములా ఇక్కడ ఎక్స్ను వై ఇచ్చిండు క్వశ్చన్లో, కాబట్టి y1 ఫార్ములా వచ్చేసి dy/dx ఈజ్ ఈక్వల్స్ టు dy/dθ. అంటే ఇక్కడ టీటా ఉందండి, అందుకే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీటా, dθ/dx. ఈ వాల్యూస్ అనుకుంటే మనకు y1 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ dy/dθ dθ/dx అనుకోవాలి అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, దానికి టీటాతోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ ఎక్స్కు చేస్తున్నాం మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు dx/dθ ఈజ్ ఈక్వల్స్ టు d/dθ ఇంటూ a cos క్యూబ్ టీటా. ఓకేనా. dx/dθ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను, d/dθ ఇంటూ కాస్ క్యూబ్ టీటా. ఇక్కడ సైడ్ కూడా చూసుకోండి, ఇక్కడ వైకి చేశాను నేను పక్కకు. ఈ సాల్వింగ్ అర్థం కాకుంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఈ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది, చూసుకోండి. డిఫరెన్షియేటింగ్ నేను సెకండ్ యూనిట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ మీరు ఆ యూనిట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 వీడియో అండ్ యూనిట్ 3 పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూసారనుకో, మీకు డిఫరెన్షియేటింగ్ ఎలా చేయాలి ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చూడండి, యూనిట్ 2 అండ్ యూనిట్ 3వి. మనకి ఇక్కడ dθ/dx కావాలి కాబట్టి మనం ఇక్కడ dx/dθని ఇలా మార్చుకున్నాం, dy/dθ. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ y1 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలండి. మనం చేస్తే ఏమొస్తుంది, y1 ఈజ్ ఈక్వల్స్ టు dy/dθ. ఇవి క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. y1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ మైనస్ ఉందండి, డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ టీటా మిగిలింది. ఇక్కడ సైన్ టీటా, కింద కాస్ టీటా ఒకటి మిగిలింది, కాస్ టీటా. ఇక్కడ మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ టీటా. y1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ట్యాన్ టీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు మనకు y2 వాల్యూ కావాలి అంటే ఈక్వేషన్ నెంబర్ 3 ఈజ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలండి. ఓకేనా. y2 ఈజ్ ఈక్వల్స్ టు d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఇంటూ మైనస్ ట్యాన్ టీటా. ఇక్కడ మైనస్ అనేది కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను, d/dx ఇంటూ ట్యాన్ టీటా. ఈ d/dx ఇంటూ ట్యాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ sec x². ఓకేనా, అది ఫార్ములా. ఇక్కడ మైనస్ d/dx ఇంటూ ట్యాన్ టీటా అంటే sec² టీటా. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టీటా ఉంది కదా, టీటా కూడా మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి, dθ/dx. ఈ dθ/dx వాల్యూ ఇది అండి, మనకి ఇంతకుముందు వచ్చింది వాల్యూ, y1 అనుగుణంగా వచ్చిన వాల్యూ ఇది. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ
ఇక్కడ మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది. సెక్ స్క్వేర్ టీటా ఇక్కడ 1/cos స్క్వేర్ టీటా సపరేట్ రాశాను ఇంటూ 1 ఇక్కడ మైనస్ అనేది మల్టిప్లై ప్లస్ అయిందండి. ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ 1/3a ఇంటూ 1/sin టీటా. ఆ 3 వాల్యూస్ అనేవి సపరేట్గా రాశాను. ఎందుకు రాయాలి అంటే ఇక్కడ చూడండి, మనకు y2 ఈజ్ ఈక్వల్స్ టు సెక్ స్క్వేర్ టీటా ఇంటూ 1/cos స్క్వేర్ టీటా అంటే సెక్ స్క్వేర్ టీటా 1/3a ఇంటూ 1/sin టీటా అంటే కొసెక్ టీటా. ఇప్పుడు y2 ఈజ్ ఈక్వల్స్ టు 1/3a ఇక్కడ సెక్ స్క్వేర్ టీటా ఇంటూ సెక్ స్క్వేర్ టీటా సెక్ పవర్ 4 టీటా ఇంటూ కొసెక్ టీటా. ఇప్పుడు y2 వాల్యూ వచ్చింది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. మనకు ఈక్వేషన్ నెంబర్ 3 ఉన్న ఈక్వేషన్ నెంబర్ 4 తీసుకుపోయి ఏలా బీలా సబ్స్టిట్యూట్ చేయాలండి. ఏలున్ను బీలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ మనకు వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఇక్కడ ఏంటిది y1 వాల్యూ 1 ప్లస్ ఇది ఏంటిది y1 స్క్వేర్ బై ఇది y2 వాల్యూ. డన్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ క్యూబ్ టీటా అండ్ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. ట్యాన్ టీటా అంటే ట్యాన్ స్క్వేర్ టీటా బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అంటే సెక్ స్క్వేర్ టీటా ఇక్కడ ఏ కాస్ క్యూబ్ టీటా ప్లస్ ట్యాన్ టీటా సెక్ స్క్వేర్ టీటా డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఇది క్యాన్సల్ అంటే ఇక్కడ కింద డినామినేటర్లో ఇంకో 2 ఉంటాయండి సెక్లో. సెక్ స్క్వేర్ టీటా కొసెక్ టీటా బై ఇక్కడ సపరేట్ రాశాను నేను. ఇక్కడ చూడండి ఈ 3a న్యూమరేటర్కి మల్టిప్లై అయిందండి. మల్టిప్లై అయిన తర్వాత ఈ ట్యాన్ టీటాని మనం సైన్ టీటా బై కాస్ టీటా లెక్క రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ సపరేట్ రాసిన తర్వాత మనకి ఇక్కడ 1/sec స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా 1/cosec టీటా అంటే సైన్ టీటా. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ఇక్కడ ఒక కాస్ క్యాన్సల్. ఇక మిగిలింది రాసుకుంటే మనకు ఎక్స్ వాల్యూ వస్తుందండి. ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి ఎక్స్ వాల్యూని. అండ్ వై వాల్యూ కూడా అలాగే సబ్స్టిట్యూట్ చేయండి. వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. అన్నీ క్యాన్సిల్ అయినాక మనకు వై వాల్యూ అనేది ఇది వస్తుందండి. దీనికి ఈక్వేషన్ నెంబర్ 6 ఇవ్వండి. ఇప్పుడు యాడింగ్ 5 and 6 సబ్ట్రాక్టింగ్ 5 and 6 ఈ 5, 6ని యాడ్ చేయాలి, మళ్ళీ సపరేట్ సబ్ట్రాక్టింగ్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై చేయండి. ఎక్స్ ప్లస్ ఇది వై, ఇందులో నుంచి ఏ కామన్ తీస్తే మిగిలినవి రాసుకోండి. ఓకేనా. ఇదంతా ఏ ఫార్ములా అంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ క్యూబ్ ఫార్ములా. ఇదంతా అదే ఫార్ములా అండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే 1 ఇక్కడ క్యూబ్ ఉందండి. ఇక్కడ మనకు క్యూబ్ అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ 1/3 పవర్ని అప్లై చేస్తున్నామండి. ఓకేనా. ఇక్కడ ఎందుకు అప్లై చేస్తున్నాం, క్యూబ్ అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి క్యూబ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ 1/3 ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేయాలి, మనకి ఇక్కడ 1 ప్లేస్లో 2 ఉండాలి. ఎందుకు, మనం ప్రూవ్ చేయాలి అదే కదా. ఆ వాల్యూని మనం తీసుకొని ప్రూవ్ చేయాలి. అందుకే ఆడ 2 ఉండాలి 1 ప్లేస్లో కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఇక్కడ 1 ప్లేస్లో 2 వస్తుంది యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్
దీని ఈక్వేషన్ నెంబర్ 7 అనుకోండి. సిమిలర్లీ ఎక్స్ మైనస్ వై కూడా చేయండి, ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 8 అనుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ 7 అండ్ 8 ఈక్వేషన్స్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఇదే కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ పవర్ 2/3 ఏ పవర్ 2/3 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. అప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్ ఉంది కదా, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ టైప్ ఫార్ములా ఉంది కదా. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ ప్లస్ 2ab అండి, అండ్ ఇక్కడ మైనస్ 2ab. ఆ రెండు గెట్ క్యాన్సిల్ అవుతాయి, అందుకే రాయలేదు. డైరెక్ట్ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ స్క్వేర్, ఇది ప్లస్ బి స్క్వేర్గా అది రాశాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే దాని వాల్యూ 1. ఇక్కడ 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ ఏ పవర్ 2/3 మనల్ని ప్రూవ్ చేయమన్నది ఇదే. ఓకేనా, వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. అండ్ నేను యూనిట్ 3 పార్ట్ 1 వీడియోలో 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. అండ్ యూనిట్ 3 పార్ట్ 2 వీడియోలో నేను 2 క్వశ్చన్లు చెప్పాను. ఓకే, అండ్ ఇది యూనిట్ 3 పార్ట్ 3 వీడియో మీరు చూస్తున్నది ఇప్పుడు. ఇందులో 2 క్వశ్చన్లు చెప్పాను. టోటల్ ఎన్ని క్వశ్చన్లు చెప్పాను నేను యూనిట్ 3 నుంచి, ఫస్ట్ పార్ట్లో 3 క్వశ్చన్స్, సెకండ్ పార్ట్లో 2, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న పార్ట్లో 2. మొత్తం ఎన్నండి, 7 క్వశ్చన్స్ నేను చెప్పాను యూనిట్ 3 నుంచి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.